తులారాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ చెప్పని 9 పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుందండి. తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీ గురించినటువంటి ఆ 9 పచ్చి నిజాలు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు, చేర్పులు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక్క 10 నిమిషాలు వీడియోను ఓపికగా వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకెంతో విలువైనటువంటి సమాచారం అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు చాలా దగ్గరగా ఉండేటటువంటి వీడియో కాబట్టి పూర్తిగా వినండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి యొక్క అధిపతి శుక్ర భగవానుడనమాట. అంటే మనకు 12 రాసులు ఉన్నప్పటికీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఈ తులారాశి వారికి ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవచ్చనమాట. అంటే వీరికి అధిపతి శుక్ర భగవానుడు కాబట్టి శుక్రుడు అంటేనే అందము, ఐశ్వర్యము, ప్రేమ, కళ, అదృష్టము, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా వీరి చుట్టూతా తిరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చనమాట. అంటే వీరి మాట తీరు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, అలాగే వీరి రూపురేఖల్లో ఇలా మనం గమనించినట్లయితే ప్రతీది కూడా స్పష్టంగా అంతా కూడా ఒక పద్ధతిగా, ఒక మంచిగా, ఒక బ్యాలెన్స్‌గా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. వీరిలో మొట్టమొదటి పాయింట్, హైలైట్ పాయింట్ అదే అని చెప్పుకోవచ్చనమాట. అంటే తులము అంటే త్రాచు. త్రాచును చూడండి, మనం ఏదన్నా తూకం వేసినప్పుడు ఎలాగైతే బ్యాలెన్స్‌గా ఉంటుందో, వీరు మనస్తత్వం కూడా అలాగే బ్యాలెన్స్‌గా ఉంటుందనమాట. అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు. ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుంది. అంటే వీరి జీవితంలో ఏదన్నా కష్టాలొచ్చి, ఏదన్నా సమస్యలొచ్చిందనుకోండి, దాన్ని చూసి భయపడటము, పారిపోవటము, అమ్మో! ఎలాగా ఏంటి ఇట్లా ఆలోచించరు. అంటే దానికి పరిష్కారం ఏంటి అనే దాని మీద వీరి ఆలోచన విధానం అనేది ఉంటుందన్నమాట. అలా అందరూ ఆందోళనతో చాలామంది ఏంటంటే కృంగిపోతూ ఉంటారు. కానీ వీరేంటంటే ఆ సమస్యకు అసలు దారేంటి, పరిష్కారం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి అట్లా ఆలోచిస్తారు. అలా ఒక కష్టంలోనే కాదు, అలాగే ఆనందం వచ్చినా సరే సుఖంలో కూడా ఏంటంటే పొంగిపోరనమాట. అదే అంది. కష్టంలో కుంగిపోరు, సుఖంలో పొంగిపోరు. సుఖం వచ్చినప్పుడు కూడా ఇక మాకు ఇంకేం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి బాధ్యతలను మర్చిపోవటం కానీ, అదే సుఖంలో పడి అదే అక్కడే ఆగిపోవటం కానీ ఇలా చేయరనమాట. కాబట్టి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా కూడా వీరు బ్యాలెన్స్‌గా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని దానికి సొల్యూషన్ ఏంటి అంటే వారి లైఫ్ ఎప్పుడూ కూడా బాగుండేలాగా ఉండటానికి ఒక మంచి ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటారనమాట. ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అంటే నిన్నటి గురించో, జరిగిపోయినటువంటి రోజు గురించి కానీ, రేపు జరగబోయేటటువంటి రోజు గురించి కానీ వాళ్ళు ఆలోచించరు. దానికి తగ్గ ప్రణాళిక అనేది సిద్ధం చేసుకొని ఉంటారు కానీ, వాటి గురించి ఆలోచించరు. చేసుకుంటా అంటే ఒక పారే నదిలాగా వారి పని వారు చేసుకుంటూ అలా వెళ్తారు. ఎక్కడ పారే నది ఆగదు. అలాగే వాళ్ళు కూడా ఆగరనమాట. కాబట్టి వారు ఎక్కడ దేని గురించి ఆలోచించరు. అలా వారి పని వారు చేసుకుంటా భవిష్యత్తుకు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటా వెళ్తారు. అలా ప్రతి క్షణాన్ని కూడా ఏంటంటే ఆనందంగా గడుపుతా ఉంటారనమాట. ఎందుకంటే కష్టం విలువ తెలుసు కాబట్టి సుఖం విలువను కూడా వారు ఎంజాయ్ చేయగలుగుతారు. సుఖాన్ని, జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారనమాట. వీరి ఆలోచన విధానం అలా ఉంటుంది. కాబట్టి ఇది మొట్టమొదటి పాయింట్‌గా వీరిలో చెప్పుకోవచ్చు. ఇంకా మిగిలినవి చూసే ముందల ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో మానసికంగా బాధపడేవారు. అంటే ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చదువు, సంతానం లేకపోవటము, వివాహం సమయానికి కాకపోవటము, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, అప్పుల సమస్యలు ఉన్నా, ఇలా ఏవి ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్‌కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి. మీకు ఫోన్‌లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా దొరుకుతుంది. కాబట్టి గురువుగారికి ఒక్కసారి మీరు కాల్ చేసినట్లయితే మీ ఎలాంటి సమస్య నుంచైనా సరే చాలా సునాయాసంగా, తేలికగా బయటపడవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ పనైనా సరే మొదలుపెట్టేటప్పుడు ఆ పని గురించి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయని వీరికి తెలుసనమాట. తెలిసినా సరే వీరి ఆలోచన సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఒక గట్టి పనిని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఏ పనైతే మొండిగా ఉండి అసలు మా వల్ల కాదని చెప్పి జనం వదిలేసి వెళ్తారో అలాంటి పనిని వీరు చాలా తేలికగా దాని గురించి అంటే ఆ పనికి సంబంధించి గట్టిగా రాత్రింపగళ్ళైనా సరే కష్టపడి ఎక్కువగా సంపాదించుకునే మార్గాల్ని వీరు చూసుకుంటారని చెప్పుకోవచ్చు. వీరి పనులు ఎలా ఉంటాయంటే చూసేవారికి ఇంత ఈజీయా?
అబ్బో! అంటే సంపాదించడం చాలా ఈజీ అన్నట్లుగా ఉంటుందనమాట. కానీ అదే పనిని అవతల వారిని చేయమంటే, అన్నవాళ్ళని చేయమంటే వాళ్ళసలు ఒక్కరోజు కూడా చేయలేరు. వీరు పడేటటువంటి కష్టం కానీ, వీరు చేసేటటువంటి పనిని కానివ్వండి, అవతల వాళ్ళు ఒక్కరోజు కూడా చేయలేరు. కానీ వీరు అదే పనిలో స్టాండర్డ్‌గా నిలబడి, ఆ పని మీద లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు సంపాదించుకుంటారు. గట్టిగా కష్టపడి. ఆ కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా పడుతూ ఉంటారనమాట. కాబట్టి ఏదైనా సరే చిన్న చిన్న పనుల జోలి వీరు పోరు. ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్‌లో వీరు ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అంటే ఒకరి కింద చేస్తే వచ్చే దానితో మనం జీవితంలో మనం అనుకున్నటువంటి గోల్‌ని రీచ్ అవ్వలేము. కష్టమో, నష్టమో కొంత ఇబ్బంది పడైనా సరే మనం ఏదన్నా సొంతంగా ఒక బిజినెస్ వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకుంటే వచ్చే రూపాయి ఏదో మనకే ఉంటుంది అని చెప్పేసి ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్‌లో ఉండటానికి ఇష్టపడతారు. అయితే అనుభవపూర్వకంగా చిన్న చిన్న పనుల దగ్గర నుంచి వీరి ప్రయాణం అనేది మొదలవుతుందండి. వీరి ప్రయాణం ఏంటంటే చిన్న చిన్న పనులు ఒక బట్టల షాప్‌లో పనిచేయటానికి పని చేస్తారు. అలాగే ఒక వ్యవసాయం పని కూడా చేసి ఉంటారు. ఇలా చిన్న చిన్న పనులు వారు చేసే ఒక బిజినెస్‌లోకి వెళ్ళాలంటే అంత ఈజీగా ఏం వెళ్లరు. దానికి ముందల వారు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు, కష్టాలు పడి ట్రైనింగ్ అయ్యి, ప్రాక్టీస్ అయ్యి, తర్వాత ఒక మంచి వయసులోకి వచ్చిన తర్వాత అప్పటికేంటంటే ఒక సొంత బిజినెస్ ఫీల్డ్‌లోకి వెళ్ళిపోయి, అప్పటినుంచి ఆర్థికంగా బాగా పుంజుకుంటారని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి వీరి ఆలోచన విధానం ఏంటంటే ఎవ్వరికీ అందదండి. ఈ తులారాశి వారు చాలా చాలా మేధావులని చెప్పుకోవచ్చనమాట. వీరి దగ్గర నాయకత్వ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది అంటే ఎవ్వరూ ఎంచుకోలేని పనిని వీరు ఎంచుకుంటారు. వీరి సెలక్షన్ అనేది ఆ రకంగా ఉంటుంది. వీరి సెలక్షన్ బ్రహ్మాండంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ తులారాశి వారి యొక్క ప్రేమ కానివ్వండి, వైవాహిక జీవితం కానివ్వండి, చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారి ప్రేమ ఎలా ఉంటుంది అనంటే, ఒక్కసారి గనక ఒక వ్యక్తిని గనక వీరు ప్రేమించటం అనేది జరిగింది అనంటే, జీవితాంతం ఆ వ్యక్తిని మనసులో ప్రేమిస్తూనే ఉంటారు. ఆ మనిషికి గౌరవం ఇస్తూనే ఉంటారు. ఆ మనిషి చేతిని ఎన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా వీరు వదిలిపెట్టరనమాట. అంత నమ్మకంగా ఉంటుంది వీరి ప్రేమ. అదే నమ్మకాన్ని ఎదుటి వారి దగ్గర నుంచి కూడా వీరు గట్టిగా కోరుకుంటారని చెప్పుకోవచ్చనమాట. ఇలాగా అంటే ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశాలనేవి తులారాశి వారిలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంతమందిలో కూడా లేకపోవచ్చు కానీ వీరితో అంటే వీరి యొక్క ప్రేమ పొందటం అనేది మాత్రం ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చనమాట. అలాగే ఈ తులారాశి వారి యొక్క వైవాహిక జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే వైవాహిక జీవితం అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ తులారాశి వారిని చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో పురుషులవ్వచ్చు లేదా స్త్రీలవ్వచ్చు, వాళ్ళు నిజంగా ఒక జాక్‌పాట్ కొట్టేసినట్లు చెప్పుకోవచ్చనమాట. ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉంటేనో ఈ తులారాశి వారిని భాగస్వాములుగా వీరు పొందగలుగుతారు. తులారాశి వారు స్త్రీలవ్వచ్చు లేదా పురుషులవ్వచ్చు, వారిని గనక మీరు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. వారి రూపంలోనే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిరుగుతున్నట్లుగా మనం క్లియర్‌గా చెప్పవచ్చండి. ఎందుకంటే తులారాశి వారు బాగా కలుసుబాటు మనుషులు. తులారాశి వారు అదృష్టవంతులు. కాబట్టే తులారాశి వారిని ఎవరైతే చేసుకుంటారో వారు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే వారిని సుఖంగా ఉంచటం కోసం వీరు ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటారు. అదే కష్టాన్ని వారు ఇష్టంగా కూడా పడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. కుటుంబం కోసం ఎంత త్యాగమైనా చేయటానికి సిద్ధపడతారు. ఒకవేళ అవసరమైతే కుటుంబం కోసం వారి యొక్క సుఖ సంతోషాలను వదిలేయటానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అంతగా కుటుంబాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తులు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం ఉంటుందండి. కానీ వారు చూసుకునేటటువంటి విధానాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే బాధ్యతలను మర్చిపోతారు. కొంతమంది బాధ్యతలని మితిమించి చూసుకోకుండా చూసుకుంటారు. ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని రకాల పద్ధతుల్లో కొంతమంది చూస్తూ ఉంటారు. కానీ ఈ తులారాశి వారు మాత్రం వారి జీవిత భాగస్వామికి గుండెల్లో గుడే కట్టుకుంటారని చెప్పుకోవచ్చు. వారి కుటుంబం కోసం వీరు పడేటటువంటి కష్టం అనేది సామాన్యమైంది కాదండి. పైకి అలా కనిపిస్తూ ఉంటారే కానీ కుటుంబం అంటే పంచ ప్రాణాలు పెట్టుకుంటారనమాట. జీవిత భాగస్వామి అన్నా అలాగే వారి బిడ్డలన్నా వీరికి పంచ ప్రాణాలనమాట. ఎంతగానో వారి గురించి తపన పడుతూ ఉంటారనమాట. చిన్న చిన్న కలహాలు గొడవలు రావచ్చండి. వచ్చినా కూడా నిజంగా మీ జీవిత భాగస్వామి దొరకటం మీరు
మీరు చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పుకోవచ్చనమాట. ఎంత ఎంత పుణ్యం ఉంటేనో తులారాశి వారిని భాగస్వాములుగా పొందగలుగుతారు. అంత వారి యొక్క అంటే ఒక చెట్టు నీడలో ఉంటే ఎంత చల్లగా ఉంటారో, అలాగే ఈ తులారాశి వారిని భాగస్వామిగా చేసుకున్న వారి కుటుంబం అంత చల్లగా ఉంటుంది. వారు రక్షణగా ఎక్కడికక్కడ కాపాడుకుంటూ వస్తారనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ తులారాశి వారి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషులను చేసుకున్న వారు ఆ స్త్రీలు కూడా ఏంటంటే ఇంకా అదృష్టం, ఇక వారి అదృష్టం ఇంక వీరి అదృష్టమేనమాట. ఇక వారిని చేసుకోవటం, వారు జీవితంలో ఊహించనంత ధనాన్ని, ఊహించనంత అదృష్టాన్ని చూస్తూ ఉంటారనమాట. దేవుడు కూడా కోరుకుంటే వరాలు ఇస్తాడో లేదో తెలియదు, కానీ ఈ తులారాశి వారిని చేసుకున్న వారి జీవితం ఎలా ఉంటుంది అనంటే అసలు వారు ఊహకు కూడా అందని అదృష్టాలను, వరాలను చూసి సంతోషపడటం అనేది జరుగుతుందనమాట. ఇంకా వారికి ఇక ఈ జన్మే చాలండి. ఎందుకంటే ఎన్ని జన్మల్లో కూడా ఇంత అదృష్టం 100 జన్మలెత్తినా కూడా అనుభవించలేని అనుభవాన్ని, అంతటి సంతోషాన్ని ఈ తులారాశి వారిని ఎవరైతే చేసుకున్నారో వారి ఆ భాగస్వాములు అంత అదృష్టాన్ని పొందుతారు, అనుభవిస్తారు, జీవితాన్ని అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు. సంతోషం అంటే జీవితం అంటే ఇంత బాగుంటుందా అన్నట్లుగా తులారాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామికి జీవితాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తులారాశి వారిని భాగస్వామిగా పొందడం వారి యొక్క వరం అని చెప్పుకోవచ్చు. స్త్రీలైనా అవ్వచ్చండి. స్త్రీలు కూడా ఎవరైతే తులారాశి స్త్రీలను చేసుకుంటారో ఆ మగవారికి అప్పటి నుంచి బాగా కలిసి వచ్చింది. వారికి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే. ఇట్లా పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఇద్దరూ కూడా కలుసుబాటు మనుషులు, అదృష్టవంతులు. కాబట్టి వారి యొక్క వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట. వారిని చేసుకున్న భాగస్వాములు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇక 4వ పాయింట్ ఏంటంటే వీరికి గనక కోపం వచ్చిందంటే మాత్రం అవతలి వాళ్ళకి వాళ్ళు ఎంత దూరం వెళ్తారని చెప్పి ఎదుటి వారికి మాత్రం వణుకు పుట్టాల్సిందే. అలా ఉంటుందన్నమాట. అంటే వీరి ప్రేమ ఎంత గొప్పగా అయితే ఉంటుందో అలాగే వీరి కోపం కూడా అంత భయంకరంగా ఉంటుంది. తులారాశి వారిని ఎవరైనా అంటే ఏదన్నా ఇబ్బంది పెట్టాలని చూసినా, మోసం చేయాలని చూసినా, వీరి ముందు ఒకలా వెనకమాల ఒకలా ప్రవర్తించినా కూడా అందరికీ ముందు 2 కళ్ళే ఉంటాయండి. కానీ తులారాశి వారికి వెనక కూడా కళ్ళు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒళ్ళంతా కూడా కళ్ళు ఉంటాయన్నమాట. అలాగా వారి యొక్క అంటే శివునికి 3వ కన్ను ఎలాగైతే ఉంటుందో ఈ తులారాశి వారికి కూడా మహాదృష్టితో ఆ యొక్క కన్నుతోటి ప్రపంచాన్ని, మనిషిని యొక్క లోతుల్లో ఉన్నటువంటి భావాలను కూడా చదవగలిగేటటువంటి శక్తి వీరికి ఉంటుందన్నమాట. కాబట్టి వీరికి ఎవరి వల్లన్నా వీరికి నష్టం జరుగుతుంది అని అంటే ముందుగానే అంచనా వేయగలుగుతారు. మోసం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అనుకుంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ నష్టాలు కూడా పడి ఉండొచ్చు, కానీ అది మాత్రం వాళ్ళు అతి త్వరలోనే గ్రహించగలుగుతారు. ఒక్కసారి గనుక వారికి ఆ విషయం తెలిసింది అనంటే ఇక వీరి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ ఎదురైద్దని చెప్పేసి అవతల వాళ్ళు గుండె గుప్పిట్లో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే వీరు వేసేటటువంటి శిక్షలు అంత భయంకరంగా ఉంటాయండి. మనిషిని కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, ఏదన్నా చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ వారిని మానసికంగా అంటే వారు చేసినటువంటి తప్పుకు బుద్ధి వచ్చేలాగా చేయగలిగినటువంటి శక్తి అంటే ఇక దాదాపుగా చెప్పాలంటే ఇక వారు దూరమైపోయినట్లే లెక్క. ఇక అలాంటి వాళ్ళని క్షమించి మళ్ళీ రెండవసారి దగ్గరకు తీసుకోవటం, అవకాశం ఇవ్వటం అనేది ఈ తులారాశి వారు చేయరని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి తప్పు అలా కాదు. కొన్ని తప్పుల్లో ఏంటంటే కొన్ని ప్రమేయం లేకుండా జరిగే వాటిని వారు అర్థం చేసుకోగలుగుతారు. కానీ కావాలని చేసేవి ఉంటాయి చూడండి, అలాంటి వాటిని మాత్రం వీళ్ళు పొరపాటును కూడా క్షమించరని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తులారాశి వారికి ప్రేమ, ఓర్పు, సహనం ఎంతైతే ఉంటాయో అలాగే వీరికి కోపం, ఆగ్రహం వస్తే మాత్రం ఆ భగవంతుడి మాట కూడా వినరని చెప్పుకోవచ్చు. అంత గట్టిగా ఉంటారు. ఇక నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేటప్పటికి తులారాశి వారు అందం గురించండి, రూపురేఖల గురించి. తులారాశి వారు పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు, ఎంతో చక్కటి రూపం కలిగి ఉంటారనమాట. చాలా చక్కగా ఉంటారు. పురుషులు కూడా అండి మంచి హైట్తో ఉంటారు, మంచి పర్సనాలిటీతో ఉంటారు. రంగు కూడా అంటే చామన ఛాయ మీద కొంచెం రంగు ఎక్కువగానే ఉంటారు. చాలా చక్కగా ఉంటారు. మంచి పర్సనాలిటీ. హెయిర్ స్టైలు అంటే చాలామందికి మగవారికి ఏంటంటే జుట్టు సరిగ్గా ఉండదు, కానీ ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా మంచి హెయిర్ క్రాఫ్ట్, జుట్టు బాగుంటుందన్నమాట. జుట్టు గురించి వీరు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు. అందం గురించి వీరు వేసుకునే డ్రెస్సింగ్ గురించి కానివ్వండి, ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా ఆలోచిస్తారనమాట.
అంటే అద్దం ముందుకు వెళ్ళి చక్కగా రెడీ అవ్వటానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. బాగా నీట్‌గా ఒక గౌరవ మర్యాదలతో బయటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి ఒక గౌరవం ఇవ్వాలి అన్నట్లుగా వీరి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, వీరి యొక్క మనుషులు కానివ్వండి అలా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అలాగే ఆడవారు కూడా మంచి పొడవైనటువంటి జుట్టుతోటి, పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి అసలు వీరు మొహం చూడంగానే ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణం. అంటే వీరిని ఎవ్వరు చూసినా సరే వారికి వీరు నచ్చాల్సిందే. అసలు వీళ్ళని బాగోరు అన్న వాళ్ళు ఇంతవరకు భూమి మీదే ఉండరనమాట. అంత చక్కగా ఉంటారు తులారాశి వారు. అంటే వారి మొఖంలో ఒక లక్ష్మీ కళ, ఒక ప్రశాంతత, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వారిని చూసినప్పుడు ఎదుటి వారికి కలుగుతూ ఉంటాయన్నమాట. అదృష్టవంతులు వీళ్ళు అన్నట్లుగా ఈ తులారాశి వారిని చూడంగానే వారి రూపాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఇది ఈ ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ ఏంటంటే తులారాశి వారికి జీవితం నేర్పించినటువంటి పాఠాల కన్నా మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలే ఎక్కువండి. ఎందుకంటే వీరు ఎదుటి వారిని ఎంత ప్రేమిస్తూ ఉంటారో కానీ చాలామంది కూడా వీరిని వాడుకొని పక్కకు వదిలేసినటువంటి వారనమాట. అలాంటి వాటి వల్ల వీరేంటంటే చాలా వరకి కూడా అలాంటి అనుభవాలన్నింటినీ కూడా వీరు గుణపాఠాల్లాగా నేర్చుకొని అసలు మనుషులంటే ఏంటి? మనుషుల యొక్క ఆలోచన విధానం ఏంటి? అసలు మంచేంటి? చెడేంటి? ఇలాంటివన్నీ కూడా జీవితం నేర్పిన పాఠాల కన్నా మనుషులు నేర్పిన వాటి వల్ల వీరు చాలా వరకి కూడా తెలుసుకుంటారనమాట. ఆ అనుభవాలన్నింటినీ కూడా మెట్లుగా వేసుకొని, మెట్లుగా మార్చుకొని, ఆ మెట్లుతో వీరు పైకెక్కి ఒక స్థాయికి ఎదగాలన్న ఒక దృఢ సంకల్పం అనేది వీరు పట్టుదలగా నేర్చుకుంటారని చెప్పుకోవచ్చనమాట. కాబట్టే వీరికేంటంటే ఆశ అనేది ఎక్కువగా పెరిగిద్ది. అంటే అంటే డబ్బు ఉంటే ఎలా గౌరవిస్తున్నారు? డబ్బు లేని వారిని ఎలా చూస్తున్నారు? ఇవన్నీ కూడా వీరు గమనిస్తూ ఉంటారు ప్రతీదీ కూడా. కాబట్టి జీవితానికి డబ్బు అనేది చాలా ముఖ్యం. కాబట్టి అలాంటి డబ్బును గట్టిగా సంపాదించాలి. గట్టిగా కష్టపడ్డా పర్వాలేదు కానీ ఖచ్చితంగా గట్టిగా ఒక స్థాయిలోకి రావాలి. నలుగురిలో మనమంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. పలానా వారంటే ఒక మంచి పేరు అనేది తెచ్చుకోవాలని చెప్పేసేసి రాత్రింబగళ్ళు కూడా గట్టిగా కష్టపడతారు. ఏంటంటే వారి జీవితం ఒక మంచి దారిల వైపు పోవటానికి కారణం వీరిని అంటే ఎవరైతే శత్రువుల్లాగా చూసారో, వీరిని ఎవరైతే అవమానించారో ఈ తులారాశి వారి పాలిట వారు ఒక దేవుళ్ళలాగా చెప్పుకోవచ్చనమాట. వాళ్ళు అన్ని అవమానాలు చేయకపోతే, అంత స్వార్థం చూపించకపోతే, వారు బాధ పెట్టకపోతే వీళ్ళింత స్టాండర్డ్‌గా తయారయ్యేవారు కాదండి. కాబట్టి ఇవాల్టి రోజున తులారాశి వారు ఇంత గొప్ప స్థాయిలో ఉండటానికి కారణం ఆ నలుగురనే చెప్పుకోవచ్చు. ఆ నలుగురు మనుషుల వల్లే. అంటే ఏది స్వార్థంతో, అసూయతో, ఈర్ష్యతో అవమానించిన ఈ నలుగురు మనుషుల వల్లే వీళ్ళింత గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సెవెంత్ పాయింట్ ఏంటంటే వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు. ఎందుకంటే వీరి జీవితం పూలబాటలాగా కనిపించినప్పటికీ అలా ఏం కాదండి. వీరి జీవితం ఒక ముళ్ళబాట అని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడి ఇవాల్టి రోజున వీరు ఒక స్థాయిలోకి అంటే కష్టపడి నిర్మించుకున్నటువంటి ఒక సామ్రాజ్యం వీరిది అని చెప్పుకోవచ్చనమాట. అంత గొప్పగా ఈ తులారాశి వారు ఉంటారు. కష్టాలేనండి వారికి ఒకవేళ కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం ప్రతిరోజు కష్టం పడాల్సిందే. ఎన్నో రకాలైనటువంటి పనుల మీద తిరగాల్సిందే, చాకిరీ చేయాల్సిందే. ఎందుకంటే ముందు వారి మనస్తత్వం ఊరుకోదు. అంటే కొంతమంది అనుకుంటారు సంపాదించాంగా ఇంకా చాలులే అనుభవిద్దాము ఇట్లా అనుకుంటారు. కానీ తులారాశి వారు సంతోషాన్ని అనుభవిస్తారు. అలాగే ఈ సంతోషం ఎప్పుడు నిలబడాలి అనంటే మనం కష్టం కూడా పడాలి. మన ఓపిక ఉన్నంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి అని చెప్పేసి అంత పట్టుదలగా ఉంటారనమాట. అలాగే తులారాశి వారి సలహాలు కూడా ఎదుటి వారికి కఠినంగా ఉన్నప్పటికీ వీరి సలహాల వల్ల చాలా మంది కూడా బాగుపడ్డవారు ఉన్నారనమాట. అంటే వీరి స్నేహం దొరకటము లేదా వీరు జీవితంలో ఉండటం ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశి వారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా వారిని పొరపాటును కూడా వదులుకోవద్దండి. అలాగే వీరికి ఏదన్నా రహస్యాలు చెప్పినా కూడా చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. ఎవ్వరికీ చెప్పరనమాట. కాబట్టి తులారాశి వారు మీ జీవితంలో భాగస్వామి రూపంలో కాకపోయినా ఏ రూపంలో ఉన్నా కూడా అంటే స్నేహితులు అవ్వచ్చు లేదా ఇట్లా ఏ రూపంలో ఉన్నా అదొక అదృష్టం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేటప్పటికి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరు. అవసరమైన విషయాల వరకు వీరు చూసుకుంటారనమాట. అంటే వీరి జీవితానికి సంబంధించి ఏది ముఖ్యం అంటే కొంతమంది ఏంటంటే ఖాళీగా కూర్చొని పనికిరాని మాటలు చెప్పుకుంటే టైం అంతా వృధా చేసుకుంటారండి. కానీ వీరేంటంటే
కాస్త బ్రేక్ లాగా అంటే ఒక కాఫీ తాగినట్లు, ఒక టీ తాగినట్లు కాస్త జనంతో అది కూడా సరదాగా మాట్లాడితేనే అలాంటి వారితో మాట్లాడతారు. రిలాక్స్ అయ్యి మళ్ళీ వారి పనుల్లోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాని అనవసరంగా కాలయాపన చేసుకుంటా, వృధా చేసుకుంటా, ఓపికని, వయసుని వేస్ట్ చేసుకుంటా, సంపాదన పరంగా ఎదగకుండా బద్ధకంగా అసలు బద్ధకం అంటే వీరి దగ్గర ఉండనే ఉండదని చెప్పుకోవచ్చు. అలా ఉంటారనమాట. కాబట్టి వీరికి ప్రతి క్షణం కూడా ప్రతి క్షణాన్ని కూడా వీరు ఒక రూపాయిలాగా మార్చుకుంటారని చెప్పుకోవచ్చనమాట. అంత టాలెంట్ వీరిలో ఉంటుంది. ఇక నైన్త్ పాయింట్ ఏంటంటే, మీరు చేసేటటువంటి ఏ పనిలో కూడా మీకు బాగా కలుసుబాటు ఉంటుందండి. మీలో కొంతమంది ఆర్థిక పరంగా ఇదివరకు చాలా కష్టాలు పడ్డారు. కానీ ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యారు. వీరిలో తులారాశి వారిలో కొంతమంది ఖచ్చితంగా గృహ నిర్మాణాలు చేస్తున్నారు. భూమి కొనుగోలు కానివ్వండి, లేదా ఒక గృహం కట్టడం కానీ, ఏదైనా కానివ్వండి ఇప్పుడైతే జరుగుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే తులారాశి వారి దగ్గర చేతిలో ఎప్పుడూ కూడా ధనలక్ష్మి ఉంటూనే ఉంటుందన్నమాట. డబ్బు ఉంటూనే ఉంటుంది. అప్పులు కూడా ఏదన్నా ఉన్నా కూడా నిదానంగా ఖచ్చితంగా తీర్చుకుంటారు. దానికి ప్రణాళిక ఉంటుంది. అప్పు చేసేది కూడా వీరు ఒక స్థాయిలోకి ఎదగటం కోసమే అవసరానికి అప్పు చేస్తారు. ఆ అప్పు చేసిన వారు గట్టిగా నిలబడతారండి. ఒక గట్టిగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగా ఆర్థికంగా కూడా గతంలో కన్నా కూడా చాలా చాలా బెటర్‌గా చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగాలు లేకుండా ఎవరన్నా ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మీకు తప్పకుండా ఉద్యోగాలు దొరుకుతాయి. వివాహం కాని వారికి కూడా త్వరలో వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. మీకొచ్చేటటువంటి చిన్నా చితక సమస్యలు మనుషులు సృష్టించేవి కానీ, లేదా పరిస్థితుల వల్ల వచ్చేవి కానీ, అవన్నీ కూడా ఏవి కూడా మిమ్మల్ని తాకలేవండి. మీ అదృష్టం ముందల ఏ దుష్ట శక్తి కూడా ఎక్కువసేపు నిలబడలేదు. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ఇబ్బందులు వస్తాయి, పోతాయి. వాటిని మీరు పట్టించుకోరు. అలాగే ఉండండి. మీకింకా దైవారాధన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు శివారాధన కూడా చేసినట్లయితే ఇంకా మీకు మంచిది. తులారాశి వారు చాలామంది శివభక్తులుగా కూడా ఉంటూ ఉంటారు. మీరు కాస్త సోమవారం రోజున శివాలయంకు వెళ్ళటం, శివునికి పంచదార నీటితో అభిషేకం చేయటము, మారేడు దళం మీద చక్కగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించటము, ప్రదక్షిణలు చేసుకోవటము, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోవటం, ఇలాంటివి మీకు ఇంకా బాగా ఎదగటానికి సహాయపడతాయన్నమాట. అలాగే అంటే ఏదైనా దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు కూడా రాగి చెంబుతో కాస్త నీటిని పోసి పసుపు కుంకుమలు చల్లి, అలాగే రావి చెట్టు దగ్గర కూడా మట్టి ప్రమిదలో 12 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసేసి అఖండ దీపాన్ని వెలిగించండి. మనం 12 ఒత్తులు వేసి అఖండ దీపాన్ని వెలిగించడం వలన మనకు రాసులు 12 అలాగా మనకి ఈ 12 రకాలుగా మనకి ఏదన్నా ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా తొలగిపోయి మనకు కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏదన్నా శనివారం కానివ్వండి, లేదా సోమవారం, శుక్రవారం కానివ్వండి, అంటే శుద్ధిగా ఉండి నియమనిష్టలతోటి చక్కగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే రావి చెట్టు త్రిమూర్తుల స్వరూపం కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్స్ 8, 5, 1 ఈ నెంబర్స్ మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చేటటువంటి రోజులు సోమవారం, బుధవారం, శుక్ర, శనివారాలు మీకు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో మీరు ఎలాంటి పనైనా మొదలు పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఇలాంటి పరిహారాలు కూడా మీరు రావి చెట్టు దగ్గర ఇలా ఈ అఖండ దీపాన్ని వెలిగించడం వలన ఈ శనివారం కానీ, సోమవారం కానీ, శుక్రవారాల్లో చక్కగా నియమనిష్టలతో ఇలాంటివి చేసి మీరు ఈ వీడియోలో చెప్పినట్లుగా ఇవన్నీ గనక ఫాలో అయినట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి. మీ గురించి 9 పచ్చి నిజాలైతే ఇవన్నమాట. కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ 9 పాయింట్‌ల్లో మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి పాయింట్ ఏదో తప్పకుండా కామెంట్ చేయండి. అర్థమైంది కదండీ ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఆ శివుని యొక్క నిజమైనటువంటి ఆరాధనతో, భక్తితోటి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.